కోర్స్ మన వశిష్ఠ సింహ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ ప్రిపేర్ ఫర్ ద బేస్ వాయిస్. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. త్రిబాణధారి బార్బరిక్, సచ్ అ స్పెషల్ టైటిల్, సచ్ అ స్పెషల్ మూవీ, స్పెషల్ ఫ్లిక్. మనందరికీ ఇది చాలా స్పెషల్ సినిమా. ఈ సినిమా గురించి అంటే కథ విన్నప్పుడు టైటిల్ చాలా స్పెషల్గా ఉంది, కథ విందామని అనిపించింది. కథ విన్నాను, అల్టిమేట్గా ఉంది స్టోరీ, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. ఇలాంటి సినిమా మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. తర్వాత కథ విన్న తర్వాత ఇంకొక కథ విన్నాను. నేను 2 కథలు విన్నాను యాక్చువల్లీ. బార్బరిక్ స్టోరీ ఒకటైతే, ఇంకొకటి మనది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, ఇన్ని రోజులు ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలి, అది ఇది అని చెప్పారు. ఆ కథని కూడా నమ్మాను నేను. నమ్మి సెట్లోకి వస్తేనేమో అప్పుడు తెలిసి వచ్చింది నాకు, ఇది చిన్న సినిమా కాదు, చిన్న బడ్జెట్ సినిమా అయితే అస్సలు కాదు. మనల్ని డేటు డబ్బులు కొంచెం అలా దెబ్బ కొట్టడానికి ఇలా ఇంకొక కథ చెప్పారు అని అప్పుడే అర్థమైంది నాకు. ఫస్ట్ ఈ క్యారెక్టరు, సార్ రెండో క్యారెక్టర్ అక్కడ రాజేష్. సో అలా వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏ కథ చెప్పినా నన్ను నమ్మించి దెబ్బ కొట్టినా పర్లేదండి. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ప్రతి ఒక్క యాక్టర్ కెరియర్లో ఇలాంటి సినిమాలు రావు, ఇలాంటి క్యారెక్టర్స్ దొరకవు. మీరు అప్పుడే చెప్పారు కదా మంజుష, మారిపోయానని. మార్చారు నన్ను. కసి తీరి పగ తీరిపోయింది. ఇప్పుడు సోబర్ అయ్యాను, సెటిల్ డౌన్ అయ్యాను. ఎన్ని రోజులు కొట్టుకుంటాం చెప్పండి, ప్రేమతో బతికిపోవాలి కదా. సో యా, దిస్ సినిమా ఈజ్ డెఫినెట్లీ, అంటే తెలుగు ఆడియన్స్కి నన్ను కొత్తగా చూసే ఒక అవకాశం. నేను ఎప్పుడు తెలుగు స్క్రీన్ సినిమాలో ప్రొజెక్ట్ చేయని, పర్ఫామ్ చేయని ఒక క్యారెక్టర్ ఇది. చాలా స్పెషల్గా, చాలా ఇంటెన్స్గా, చాలా డెప్త్గా, మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టరు ఇందులో హైలైట్గా ఉంటుంది. ఏ క్యారెక్టరు వేస్ట్గా రాదు, వేస్ట్గా అలా ఏదో ఒక రీజన్కి వెళ్ళిపోయింది అనేలాంటి క్యారెక్టరే లేదు. అంత మంచిగా రాసుకున్నారు. నేను సినిమా ఒప్పుకుంది మన డెఫినెట్లీ మోహన్ గారి కోసం, మోహన్ శ్రీవత్స. దిస్ మ్యాన్ ఇస్ అ టాలెంట్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్. హెల్ బీ అన్ అసెట్ ఫర్ కమింగ్ డేస్ టుమారో. ఇంత మంచి ప్రిసిషన్ ఉన్న, అంత మంచి రైటింగ్ ఉన్న, భాష మీద అంత పట్టున్న, ఎమోషన్స్ మీద ఒక గ్రిప్ ఉన్న డైరెక్టర్ చాలా తక్కువ మందిలో, నేను చూసిన తక్కువ మందిలో మీరు ఒకరు. అండ్ ఒప్పుకుందేమో మోహన్ కోసం, అయితే ఇప్పుడు ఇక్కడ మనలందరినీ ఇలా చూస్తున్నారంటే దానికి రీజన్ మన ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి. మేబీ దిస్ ఇస్ హిస్ డెబ్యూ మూవీ, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ హిమ్ అ లాట్ మోర్. వెరీ వెరీ ప్రిసైజ్డ్, వెరీ ప్యాషనేట్. 100 సినిమాలు అంటే చేసేద్దాంలే అనే రకం మనిషి. సినిమా అంటే పిచ్చి ప్రాణం. పెద్ద ప్రొడ్యూసర్గా వస్తాడు ఆయన, మీరందరూ చూస్తారు, విట్నెస్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఆనర్ అండ్ జాయ్ వర్కింగ్ విత్ సార్ సత్యరాజ్ సార్, ద లెజెండ్ యు ఆర్. అండ్ దట్ లెగాసీ వీ కుడ్ విట్నెస్ ఇన్ రియల్. So thank you so much for gracing our movie. And what do I say about this lady, this gorgeous beautiful lady? A flair oka aurane veru avidu unte చాలా చాలా టెరిఫిక్గా ఉంటుంది ఆవిడ క్యారెక్టరు సినిమాలో. అంటే ఇప్పుడు టీజర్ చూశారు కదా మీరు, సినిమా చూడండి. షీ విల్ టేక్ యూ ఫర్ అ రైడ్. ఇట్ విల్ బీ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే మన క్రాంతి, హీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టాలెంట్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ సాంచి, సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఫ్రమ్ నార్త్ ఇండియా. షీఈస్ లెర్నింగ్ తెలుగు అని చెప్తుంది, ఇంకా నేర్చుకుంటూనే ఉంది. మీరేంటి ఇలా ఉన్నారు అనేలాగా. అండ్ మేఘన అండ్ కార్తికేయ, యూ టూ ఆర్ డైనమైట్స్. లైక్ ఇలా వదిలితే ఇలా బొంబాడ్ అయిపోతారు, అలాంటివి హైలీ ఎనర్జెటిక్ టాలెంట్స్. అండ్ ఈశ్వర్, దిస్ ఇస్ అవర్ సెకండ్ ఆర్ థర్డ్ మూవీ కదా, అండ్ హీ నోస్ మీ ఇన్ అండ్ అవుట్. నాకు డాన్స్ అంటే కొంచెం దూరం నేను, కానీ వదలడు. కానీ సినిమాలో మాత్రం చూడండి చాలా బాగా చేశారు. బట్ ఐ లైక్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ క్రియేటింగ్ అ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఒక ఎస్పెషలీ మాంటేజ్ సాంగ్స్ అనేది ఒక పెద్ద టాస్క్ అండి నాకు తెలిసి. స్టెప్స్ ఓకే వేసేయచ్చు, కానీ మాంటాజెస్ని అంత చక్కగా రాసుకుని దాన్ని పుల్ ఆఫ్ చేసేది చాలా మందికి రాదు. అండ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ మోహన్తో పాటు, మన డైరెక్టర్తో పాటు ఇంకొక రాక్షసుడు ఉన్నాడు మన సెట్లో. ఈయన రండి సార్, రండి. ఎంత ప్రిసిషన్ అంటే, పర్ఫెక్షనిస్ట్ అంటే అంతా ఓకే. అది ఫైట్ కానీ, సాంగ్ కానీ, డాన్స్ అంటే మనకు ముందే ఫస్ట్ సెట్ అవ్వదు. నేను ఓకే కదా, ఓకే అని పక్కన వెళ్ళిపోతుంటే, సార్
వన్ మోర్ అక్కడ ఏం పెద్ద తేడా ఉండదు, పర్ఫెక్షన్. అది పర్ఫెక్ట్గా తనకి నచ్చే వరకు వదలడు, ఏ ఆర్టిస్ట్ని వదిలిపెట్టడు. అండ్ హీ హెస్ ప్రూవెన్ హిస్ వర్క్ ఎవ్రీ టైమ్. అండ్ ఇందులో కొత్త రమేష్ రెడ్డి ఒక వరల్డ్ చూడబోతున్నారు. అండ్ బ్రిలియంట్ టెక్నీషియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యాప్చరింగ్ ద హోల్ మూవీ సో వెల్. అండ్ వన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ టీమ్, బికాజ్ నేను మెగాస్టార్ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. దో ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కర్ణాటక. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చాలా చూసేవాడిని. అండ్ నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఫర్ ఈపేటకు నేనే మేస్త్రి, నేను ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు. తర్వాత ఇది ఆయన బర్త్డే రోజు మన సినిమా రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే 22వ తారీఖున, ఆగస్ట్ 22వ తారీఖున మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. సో తప్పకుండా అందరూ థియేటర్లోకి వెళ్ళి చూడండి. దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్. థ్యాంక్ యూ సో మచ్. నీడ్ యువర్ బ్లెస్సింగ్స్.